ఆశీష్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం లవ్ మీ ఇఫ్ యూ డే దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ లో హర్షిత్ రెడ్డి నిర్మించారు. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. మొదటి సినిమా రౌడీ బాయ్స్ తో నిరుత్సాహపరిచిన ఆశీష్ చాలా గ్యాప్ తీసుకుని రెండవ సినిమా లవ్ మీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. ఈ చిత్ర కథ విషయానికి వస్తే ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో నడుస్తుంది. ఒక చిన్న ఊర్లో ఓ ఫ్యామిలీ వాళ్ళని చూసి ఊరి వాళ్ళు భయపడడం, అందులో యజమాని భార్య నిప్పు అంటించుకొని చనిపోవడం, తర్వాత ఫ్యామిలీ మొత్తం చనిపోవడం, వాళ్ళ చిన్న పాప మాత్రమే బతికి ఉన్నట్టు చూపించారు. దీని తర్వాత దర్శకుడు అసలు కథలోకి వచ్చారు. అర్జున్, ఆశీష్, ప్రతాప్, రవికృష్ణ కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. అయితే వీళ్లకు దయ్యాలు, ఆత్మలు, శ్మశానాలు వాటికి సంబంధించిన వీడియోలు షూట్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ప్రతాప్ గర్ల్ ఫ్రెండ్ ప్రియ, వైష్ణవి చైతన్య కూడా వీళ్ళతో కలిసి పనిచేస్తుంది. ఇలా సాగిపోతున్న వాళ్ళ జీవితంలో ఓ రోజు ఆ పాప గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్ తెలుస్తుంది. ఆ పాప పెద్దయ్యాక చనిపోయి దివ్యవతి అనే దయ్యం అయిందని, ఆ దయ్యాన్ని చూడడానికి వెళ్లిన వాళ్ళందరినీ చంపేస్తుందని వైష్ణవి చైతన్య చెప్పడంతో ఆశీష్ అసలు ఆ దయ్యం కథేంటో చూద్దామని వెళ్లి ఆ దయ్యంతో ప్రేమలో పడతాడు. కానీ అక్కడ ఓ అమ్మాయి ఉందని గ్రహించి అసలు అమ్మాయి వెనకాల ఏం జరిగింది అనే దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆశీష్ కి షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. ఈ క్రమంలో కొంతమంది అమ్మాయిలు చనిపోయినట్టు తెలియడంతో వాళ్ళకి దివ్యవతికి లింక్ ఏంటి అని వెతకడం మొదలు పెడతాడు. అసలు దివ్యవతి ఎవరు, ఆ పాప ఎవరు, దయ్యంగా ఎందుకు మారింది, ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరు, ఎలా చనిపోయారు, అర్జున్ అసలు దయ్యాన్ని ఎందుకు ప్రేమించారు, వైష్ణవి చైతన్య వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడవలసిందే. ఎలా ఉంది అంటే, సినిమా దర్శకుడు ఒక నవల రచయిత అని ప్రమోషన్ లో చెప్పారు. కానీ మనం సినిమా చూస్తుంటే ఒక నవల సినిమా చూసినట్టే ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా అలానే ఉంటుంది. కానీ ఆ స్క్రీన్ ప్లే దయ్యమే కథ చెప్తున్నట్టు ఆసక్తికరంగా రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అంతా అర్జున్ దివ్యవతి గురించి వెతుకుతూ వెళ్లడం, అక్కడ దయ్యంతో సీన్స్ తో సాగి ఇంటర్వెల్ కు చిన్న ట్విస్ట్ ఇస్తాడు. అయితే సెకండ్ హాఫ్ లో ముగ్గురు అమ్మాయిల కథ, దివ్యవతి గురించి అర్జున్ చేసే రీసెర్చ్ ఉంటుంది. ఫ్రీ క్లైమాక్స్ నుంచి ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ చేసి కథపై ఆసక్తి కలిగించిన కథనం మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. స్క్రీన్ ప్లే కొంచెం బెటర్ గా ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. కానీ మనం క్లైమాక్స్ చూసిన తర్వాత మాత్రం చివరిలో మళ్ళీ ఓ ట్విస్ట్ ఇచ్చి సెకండ్ పార్ట్ ని లీడ్ ఇవ్వడం చూడవచ్చు. అయితే ఇంత ముందు ప్రమోషన్ లో చెప్పినట్టు ఈ సినిమాలో 5-6 హీరోయిన్లు ఉన్నారు. వాళ్ళు అక్కడక్కడ వచ్చి పోతూ ఉంటారు. మొత్తం మీద సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులకి స్క్రీన్ ప్లే తో కొంచెం కన్ఫ్యూజ్ చేసిన కథ మాత్రం సిల్లీగా ఉంది అనిపిస్తుంది. ఎవరు ఎలా చేశారంటే, రౌడీ బాయ్స్ తో అదరగొట్టిన ఆశీష్ ఈ సినిమాతో కూడా తన మార్కు నటనతో ఆకట్టుకున్నాడు. వైష్ణవి చైతన్య కూడా ఉన్నంతలో బాగానే మెప్పించింది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి. నిర్మాణ విలువలు దిల్ రాజు రేంజ్ లో ఉన్నాయి. ఎంఎం కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ బాగుంది అనిపిస్తుంది. చివరి మాట, దయ్యం చుట్టూ అల్లుకున్న ఒక సిల్లీ కథ ఖాళీగా ఉంటే ఒకసారి